అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం. సో అనంతపూర్లో ఆటోమోటివ్ వ్యాలీ, అనంతపూర్ కర్నూలులో రెన్యూబుల్ ఎనర్జీ వ్యాలీ, కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, కర్నూలులో డ్రోన్ సిటీ, ప్రకాశం జిల్లాలో చేయగల కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్, ఇంకో పక్కన నెల్లూరులో ఇప్పటికీ అనేక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్, ఎయిర్ కండిషనింగ్ హబ్, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఎయిర్ కండిషనింగ్ హబ్ గా నెల్లూరుని తయారు చేస్తున్నాం. రాజధాని ప్రాంతంగా వచ్చేగల క్వాంటమ్ కంప్యూటింగ్, ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వా ప్రోత్సహిస్తున్నాం. రిఫైనరీస్ కూడా వస్తున్నాయి, పోర్ట్లెడ్ ఎకానమీ వస్తుంది. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, జీసీసీ, స్టీల్ సిటీ ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం. ఇక్కడ కేవలం ఒక కంపెనీ తీసుకొస్తాం మా లక్ష్యం కాదు, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకొస్తాం.